అందరికీ నమస్తే. మీరందరూ ఎట్లుండారు? మీరందరూ బాగుండారని కోరుతూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, మొట్టమొదట ఎక్స్‌కిషన్ ప్రవీణ్ ఉన్నాడు గదా! ఆయనకి ఎవరో ఫోను చేశారు. ఫోను చేసి ఏమంటున్నారంటే, "ఏంటి నీ ప్రాబ్లమ్ ఏంటి?" అంటున్నారు. డైరెక్ట్‌గానే "ఏంటి నీ ప్రాబ్లమ్ ఏంటి?" అంటున్నారు. అంటే ఒక అర్థం పర్థం లేదు. ఈ ఫోను చేసి వివరాలు "అయ్యా! నా వీడియోలో కొంచెం డౌటుంది. మరి మీరు మాట్లాడే విషయంనే నాకు అభ్యంతరం వస్తుంది. దాని విషయమే చెప్పని అనలే గదా! అట్లా ఏం అనరు. అసలు బైబిలే వాళ్ళని ఎటువైపు నడిపిస్తుంది. సో, దయచేసి ఆలోచించండి. ప్రతి ఒక్క బిందువు గూడా మేలుకోవాలి. ప్రతి ఒక్కరు గూడా మన హిందుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి గూడా ఉండది. సో, దయచేసి ఆలోచించండి. అందరూ ముందుకు రండి. ఇలాంటి వీడియోలని లైక్ జేసి సబ్స్క్రైబ్ జేయండి. ఒకవేళ మీకు గూడా ఇలా చెప్పాలని అనుకుంటే మీరు గూడా సొంతంగా క్రియేట్ జేసుకొని ఇలా ఛానెల్ క్రియేట్ జేసుకొని మీరు గూడా చెప్పొచ్చు. మీకేమైనా ప్రాబ్లమ్ ఉన్నా, ఏమైనా సందేహాలున్నా గానన్నా మా డిస్కషన్‌లో నంబర్ ఉంటది. అక్కడ ఫోను జేయండి. సో, చూడండి, 'గోపి సనాతన చేన' అని ఛానల్ ఉంటది. చాలా మంచి ఛానలు. మనసటువంటి వెదుగుడలో ఎప్పుడైతే మనం హిందుత్వం కోసం పని జేయాలని మన లోపట ఆశ పుడుతుంటదో, మన కోసమే వాళ్ళు చాలా సపోర్ట్‌గా నిలబడతారు. చానా మనలాని ఆదరిస్తారు, ఓదరిస్తారు. సో, దయచేసి వాళ్ళ ఛానెల్‌ని విజిట్ చేసి, ఆ ఒక వీడియోలు చూసి మీరు మోటివేషన్ పొందండి. సో, ఈ మధ్యలో చూడండి, చాలా మంది పాస్టర్‌లే గాని, విశ్వాసులే గాని ఎక్కువైపోతున్నారు. ఇల్లు తిరుగుతున్నారు, గ్రామాలు తిరుగుతున్నారు, బైబిల్ ప్రచారం చేస్తున్నారు. సో, ఇది ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు భారతదేశ రాజ్యాంగం మాకు సర్వాధికారం ఇచ్చింది. మేము ప్రచారం చేసుకుంటాం అంటున్నారు. చేసుకోనివ్వండి. అదే హక్కు మనకు గూడా ఉంది గదా! వాళ్ళు ఎట్లయితే ప్రచారం చేస్తున్నారో, మన సోదరులను గురించి మనం గూడా ప్రచారం చేసుకోవాలి. సో, దయచేసి ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. వీడియో చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటది. ఈరోజు చెప్పబోయే వాక్యం ఏంటిదంటే, యేసుక్రీస్తు శిష్యులకు వాగ్దానం చేశాడు. ఏమిటంటే, వాళ్ళకు సువార్త ప్రీచింగ్ చేయడికి అధికారం ఇచ్చిండు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మాటలుంటాయి. ఆ మాటల్లో కొన్ని వచనాలు చదివి మీకు ఇనిపిస్తాను. అది చాలా కాంట్రోవర్షన్‌గా నాకు అనిపిస్తుంటది. సో, ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి గూడా ఏమన్నా మీకు డౌట్‌లు, సందేహాలుంటే కామెంట్ చేయండి. వీలైన వాళ్ళు కాల్ గూడా చేయండి. సో, దయచేసి ఎవరైనా మీరు పాస్టర్ అయినా గానీ, ఎవరైనా గానీ మీరు బైబిల్ తరపున ఏదైనా మాట్లాడాలనుకుంటే, లైవ్‌లో మాట్లాడాలనుకుంటే, బైబిల్ గురించి నీవు చెప్పేది తప్పు, మేము చెప్పేది రైట్ అని మీకు అసలు అనిపిస్తే, మీరు ధారాళంగా మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి, లైవ్‌లో గూడా అనేక మందికి చూసేటట్లు గూడా మీకు అవకాశం ఇస్తాము. మీరు బైబిల్ చదివి, చెప్పి, నేను చెప్పేది బ్రదర్ చెప్పేది తప్పు, నేను చెప్పేది కరెక్టే అని మీరు నిరూపించాలనుకుంటే, మీరు ధారాళంగా ఛానెల్‌లో చెప్పొచ్చు. అది మీరు పరిశుద్ధ గ్రంథం అని మీరు నమ్మి ఉండాలే. దాంట్లో ఆ బైబిల్‌లోకెళ్ళి బయటికి వెళ్ళరాదు. ఓన్లీ బైబిల్‌లోనే మాట్లాడాలి. ఏమైతే మేము బైబిల్‌లోకెళ్ళి మేము చెప్తుంటాం గదా! మీరు గూడా ఆ బైబిల్‌లో ఉన్న మాటలతోటే మమ్మల్ని మాట్లాడాలి. అంతేగాని వేరే గ్రంథాలు తీసుకొస్తాము, మీ గ్రంథాల్లో అట్లుంది గదా! అంటున్నాని మీరు అనొద్దు. ఎట్లంటే గ్రంథాల్లో ఉండి ఉండొచ్చు. కానీ గ్రంథాల సంగతి మేము చెప్పలేదు గదా! గ్రంథాలు ఎప్పుడు మేము ప్రకటించలేదుగా. మేము బైబిల్ చదివినాము. బైబిల్‌లో ఉన్న సంగతులనే మేము చెప్తున్నాము. మీరు బైబిల్ బట్టే ప్రచారం చేస్తున్నారు. మేము బైబిల్ బట్టే చెప్తుంటాం. సో, దయచేసి ఈ వీడియోలో చూడండి, కొన్ని వచనాలు యేసుక్రీస్తు తన శిష్యులకు 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించిండు. ఏమని ఆజ్ఞాపించిండు? అది కొన్ని వచనాలు చదివి వినిపిస్తాను చూడండి. ఈ మత్తయి సువార్త 10వ అధ్యాయం 5వ వచనం నుండి. చూడండి. యేసు 12 మందిని పంపుచు, అంటే 12 మంది అంటే శిష్యులుంటారు అతనికి. ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, అంటే ఆ 12 మంది శిష్యులను పంపుచు వారికి ఆజ్ఞాపించినదేమంటే, సమరయలో ఏ పట్టణంలోనికి వెళ్ళకుడి. మొట్టమొదట ఏమన్నాడు? మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి అన్నాడు. పాస్టర్లు మీరు చాలా జాగ్రత్తగా వినలే ఈ వచనాన్ని. విశ్వాసులు యేసుక్రీస్తు దేవుడని మీరు ఒప్పుకుంటుంటారంటే, మీరు జాగ్రత్తగా ఈ వచనాన్ని వినాలి. ఏమంటున్నాడు? మత్తయి సువార్త 10వ అధ్యాయం 5వ వచనంలో యేసుక్రీస్తు స్వయంగా తన శిష్యులకు ఆజ్ఞాపించింది ఏమిటంటే, వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి. దీని అర్థం ఏమిటిదంటే, అన్యజనులు అంటే ఎవరైతే క్రీస్తుకు సంబంధం లేరో, అదర్ రిలీజియన్‌లో ఉండరో వాళ్ళ జోలికి వెళ్ళకుడి. వాళ్ళకి సువార్త చెప్పకుర్రి
అని యేసుక్రీస్తు స్వయంగా చెప్తున్నాడు. మరి ఈ రోజున పాస్టర్లు ఎందుకు చెప్తుంటారు? ఎందుకు చెప్తుంటారంటే మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం చెప్తుంటారు. సో అది చూడండి, ఒక చోట ఒకలాగానే ఇంకొక చోట ఒకలాగానే చెప్పారు. దేవుడు అనేటోడు ఒకటే మాట. చూడండి, ఇది మత్తయి సువార్త, ఆ తర్వాత మార్కు సువార్త వస్తుంది. మార్కు సువార్తలో ఆ మాట ఉంటది. దాని వెంటనే మొదటిసారి ఒక మాట, ఎంటసిరి ఒక మాట అనేటోడు అట్లా అన్నాడు కదండి. మొట్టమొదటి అన్న మాటని మనం పట్టుకున్నలే. ఆ తర్వాత మాట మార్చుకొని ఆయన సర్వజనులకు వెళ్ళి సువార్తను ప్రకటించడాన్ని శిష్యులు చిత్రీకరించినట్లు మనం చూస్తాము. చూడండి, సమరయుల ఏ పట్టణములోనైనాను మీరు ప్రవేశించకూడదు. మీరు ఎవరికైతే బైబిల్ ప్రచారం చేస్తుంటారు కదా, సువార్త అని వెళుతుంటారు కదా, గ్రామాలు ఇల్లు అలా తిరగకండి అని చెప్తున్నాడు. చూడండి ఇక్కడ యేసుక్రీస్తు. సమరయుల ఏ పట్టణములైనాను వెళ్ళకండి అంటే సమరయులు ఉంటారు కదా, వాళ్ళకి వెళ్ళకూడదు అంటున్నాడు. ఎందుకంటే నిజంగా దేవునికి ఒక మెచ్యూరిటీ లెవెల్, ఒక శక్తి, ఆ దైవికమైన శక్తి అతనికి ఉంటే, ఎవరైతే క్రీస్తుని నమ్ముకున్నారో వాళ్ళు మునుపు హిందువులుగా పుట్టకుండ్రి. ఎందుకంటే క్రిస్టియన్ పొట్టలను అతను పుట్టిస్తుండే. అతను ఒక కాన్సెప్ట్ ఏంటంటే, అరే బాబు ఇన్ని హిందూ గర్భంలో పుట్టిస్తే ఈడు హిందువుడు అవుతాడు, బాపన్నోడు అవుతాడు, పూజారి అవుతుండొచ్చు. అరే బాబు ఇన్ని పుట్టారా అని ఒక లెవెల్ అతనికి ఉంటది కదా, మెచ్యూరిటీ లెవెల్. దయచేసి ఆలోచించండి. అతను ఏమన్నాడంటే సమరయ మార్గంలో వెళ్ళకూడంటే ఎవరు కూడా సువార్త చెప్పకూరు అని అర్థం. చూడండి, ఇశ్రాయేలు వంశంలో నశించిన గొర్రెల వద్దకే వెళ్ళుడి. ఏమంటున్నాడు? ఇశ్రాయేల్ గొర్రెల వద్దకే వెళ్ళుడి. ఇతను అప్పుడు కూడా చూడండి, ఇశ్రాయేల్ నా గొర్రెలు, ఇశ్రాయేల్ నా ప్రజలు అని అంటుంటాడు. దయచేసి గమనించవలసినగా మనవి చేస్తున్నాం. ఇశ్రాయేల్కి సువార్త చెప్పండి, అన్యులకు సువార్త చెప్పకండి అని చెప్తున్నాడు. ఇంకొకటి మార్కు సువార్త 4వ అధ్యాయము 12వ వచనంలో అక్కడేముంటదంటే యేసుక్రీస్తు ఏమంటాడు? వేరేళ్ళకు సువార్త చెప్పరాదు, వాళ్ళు కూడా సువార్త విని దేవుని రాజ్యంలో వస్తారేమో అని వాళ్ళకి అర్థం అయ్యే విధంగా నేను చెప్తున్నా. వాళ్ళకి అర్థం కానియాడు. యేసుక్రీస్తు ఎప్పుడైతే సువార్త చెప్తాడు కదా, ఇతరులకు అర్థం కానియాడు. చూడండి, ఇశ్రాయేలు 6వ వచనం, ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల వద్దకే వెళ్ళుడు అంటున్నాడు. చూడండి, ఇక్కడ ఏమన్నాడు? సమరయ మార్గంలో వెళ్ళకూడదు అన్నాడు కదా. వాళ్ళు శిష్యులు వెళ్ళిపోయినప్పుడు ఈయన మళ్ళీ సమరయ స్త్రీ దగ్గర వస్తాడు. సమరయ స్త్రీ నీళ్లు చేదుకుంటుంటది బావి దగ్గర ఉన్నప్పుడు. ఆ సమరయ స్త్రీ దగ్గర యేసుక్రీస్తు వెళుతున్నాడు. ఎందుకు వెళుతున్నాడు? శిష్యులకి ఏమని చెప్పే, మీరు వెళ్ళకండి బాబు, సమరయ మార్గంలో వెళ్ళకండి అని శిష్యులకు చెప్పిండు కదా 5వ వచనంలో. మళ్ళీ యేసుక్రీస్తు సమరయ మార్గంలో ఎందుకు వెళ్ళాడు? అక్కడ ఆమె అంటుంది, యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో ఉంటది ఆ చరిత్ర. అక్కడ ఏమంటది, ఆ స్త్రీకి నీళ్ళు అడుగుతాడు యేసు ప్రభు. అమ్మ నాకు కొంచెం దాహం అయింది, నాకు కొంచెం నీళ్ళు ఇయ్యండి అని అంటాడు. అప్పుడు ఆమె ఏమంటది, యూదుడమైన నీవు సమరీయురాలైన నాతోటి సాంగత్యం ఎందుకు చేస్తున్నావు? సాంగత్యం లేదు కదా అంటున్నాడు. సో అప్పుడేమంటాడంటే ఇతడు, నేను ఇచ్చే నీళ్లు నీ దాహాన్ని తీరుస్తాయి అని అంటున్నది. చూడండి, నా పాయింట్ ఏంటిదంటే అక్కడ శిష్యులకి ఏమన్నాడు? సమరయ మార్గములో వెళ్ళకూడదు అన్నాడు కదా. మరి ఇక్కడ తానే సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. చూడండి, చాలా కంట్రవర్సీగా ఉంటాయి. నేనేం బైబిల్ వ్యతిరేకరించాలి, బైబిల్ తప్పుపట్టాలని లేదు. ఇది వీడియో క్రైస్తవుల గురించి కాదండి. క్రైస్తవులు ఎవరు కూడా అపార్థం చేసుకొని మీరు రియాక్ట్ కాకండి. ఎందుకంటే అసలు బైబిల్ నాలెడ్జ్ అనేది ఒక సాటైన మనిషిని జ్ఞానాన్ని వైపు నడిపిస్తలేదు, మూఢనమ్మకం వైపు, అవివేకం వైపు నడిపిస్తుంది అని మా అభిప్రాయము. ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళదే. సో దయచేసి వీడియో లెంత్ అవుతుంది కాబట్టి ఇంతటితో ఆపుతున్నా. జై హింద్, వందే మాతరం.